వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. మీరు చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఒకసారి చూసేయండి. వీకెండ్స్ రాబోతుంది కదండి, ఎక్కడికన్నా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే వైజాగ్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ ప్లేస్ని అయితే తప్పకుండా మీరు మీ ప్లాన్స్ ఉన్న లిస్ట్లో అయితే చేర్చుకోవచ్చండి. అంత బాగుందండి ఈ ప్లేస్ అయితే. ఇది నర్సీపట్నానికి 22 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఒకవేళ వెళ్ళాలి అనుకున్నట్లయితే ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా హ్యాపీగా చిల్ అవుతారండి మీరు. పిల్లలతో వెళ్ళాలి అనుకున్నట్లయితే తప్పకుండా కొంచెం కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇది చూడ్డానికి ఎంత బాగుందో అక్కడ చూసినప్పుడు కొంచెం హైట్లో ఉంటుంది కదండి, మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా ఎక్కుతూ వెళ్ళాలి. కాబట్టి పిల్లలతో అనేసరికి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాల్సిందేనండి. ఈ ప్లేస్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇది ఇట్లా ఉంది, కానీ రెయినీ సీజన్లో కనుక వెళ్ళినట్లయితే అసలు ఎటు చూసినా వాటరే కనిపిస్తాయి అంటండి. నేనైతే వెళ్ళలేదు ఆ సీజన్లో. సమ్మర్లో అయితే వెళ్తే ఏసీలు కూడా పనికిరావండి, అంత చల్లగా ఉందండి. వాటర్ కూడా చాలా ప్యూరిటీగా కనిపిస్తున్నాయండి. ఎట్లాగంటే కింద మనం నీళ్ళల్లో ఫిషెస్ చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అవి కూడా క్లియర్గా కనిపిస్తున్నాయండి. అంత ఫ్రెష్గా ఉందండి వాటర్ కూడా. చూడండి, చుట్టూతా చక్కగా పచ్చగా చెట్లు, రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలండి. ఇంకొకటి ఏంటి ఇదంతా కూడా ఎక్కడ చూసినా కూడా కోతులు అనేవి కనబడుతూ ఉన్నాయండి. మనం ఏదైనా పట్టుకెళ్ళి అక్కడ తినొచ్చు అని అనుకుంటే కనుక పొరపాటు పడినట్లేనండి. అవి మనల్ని తిననివ్వవు సరికదా, మన చేతిలో ఏది ఉంటే అది లాక్కుపోతున్నాయండి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓన్లీ క్లాత్స్ ఏదైనా అట్లాంటివి పట్టుకెళ్ళటమే కానీ వాల్యుబుల్ థింగ్స్ అయితే అక్కడికి తీసుకువెళ్ళొద్దండి. కోతులు ఉండనివ్వవు. మీరు వెహికల్లో అంటే 2 వీలర్ 4 వీలర్ ఉండేది అక్కడ జాగ్రత్తగా మీరు అట్టు పెట్టుకుని పైకి అయితే వెళ్ళొచ్చండి. పైకి ఇంకొంచెం పైకి వెళ్ళినా కూడా బాగుంటుంది, కానీ నేను పిల్లలతో వెళ్ళాను కాబట్టి ఇంకా పైకి నేను ఎక్కడానికి సాహసం అయితే చేయలేదండి. నేను అంతవరకు వెళ్ళటమే గ్రేట్ నాకు. ఎందుకంటే నాకు నీళ్ళని చూడంగానే అదో రకమైన భయం అనేది ఉంటుందండి, అందువల్ల నేను వెళ్ళలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడిక్కడే ఎంజాయ్ చేసామండి మేమైతే. చాలామంది వస్తూ ఉన్నారు, కాదు మేము అది సీజన్ కాని టైంలో అయితే మేము వెళ్ళాము. అందువల్ల కొంచెం తక్కువ మంది జనాలు అయితే ఉన్నారని చూస్తున్నారు కదా. వాటర్లో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఎంత క్లియర్గా కనబడుతున్నాయో అంత బాగుందండి. ఎక్కడ కూడా కొంచెం ఎండ కూడా లోపలికి అయితే రావట్లేదు. పీస్ఫుల్గా ఉంది. ఎంతసేపు అయినా మనం ఎంజాయ్ చేయొచ్చు. హాలిడేస్కి వీకెండ్స్కి దీనికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారంటండి. ఎందుకంటే ఇది చాలా పీస్ఫుల్గా కూల్గా కూడా ఉంటుందండి. ఎటువంటి సౌండ్స్ అవి కూడా ఏమీ ఉండవు, పొల్యూషన్ ఉండదు. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ఇష్టపడతారండి. అంతేకాకుండా కొంచెం పిల్లలతో వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండటం మంచిదండి. ఎందుకంటే నేను చూస్తున్నాను కదండి, ఇదంతా కూడా కొంచెం స్లిప్ అయినా మనం ఏదైనా కొంచెం అజాగ్రత్తగా ఉన్నా పిల్లలకి ఏదో ఒక ప్రాబ్లం అయితే మనం ఇక్కడ ఫేస్ చేయాల్సే వస్తుందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, చుట్టూతో ఎటు చూసినా కూడా బార్డర్ అనేది ఏదైనా గట్టు టైప్లో అట్లా ఏమీ లేదండి. రాళ్ళు పైకి కిందకి అంతా కూడా అప్ అండ్ డౌన్స్గా ఉంటున్నాయి. కాబట్టి పిల్లలతో వచ్చినప్పుడు మరింతగా కేర్గా అయితే ఉండండి. ఇది నేను మరీ మీకు చెప్తున్నానని మీరు అనుకోవద్దు. చూస్తున్నారు కదా, ప్లేస్ అనేది చాలామంది వస్తూనే ఉన్నారు, ఎక్కువసేపు స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేమున్న ప్లేస్కి అంటే తక్కువ మంది ఉన్నారు, కానీ ఇంకొంచెం పైకి వెళ్ళినట్లయితే అంటే దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే అది పై నుంచి వాటర్ ఫ్లో అవటం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే కొంచెం అది జారుడుగా అట్లా ఉంది కాబట్టి నేను వెళ్ళటానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, కాకపోతే నాకు కొంచెం భయం వేసి నేను ఇంతటితోనే ఆపేసానండి. ఇంకా పైకి అయితే నేను ఎక్కలేదు. వెళ్ళినట్లయితే పైన చాలా బాగుంటుందని మా వారైతే చెప్పారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వెళ్ళొచ్చు ఉన్నారండి, నేనైతే వెళ్ళలేదు కాబట్టి నేను క్లారిటీగా మీకు చెప్పలేను. చూస్తున్నారు కదా, ఒక్క అడుగు కనుక మనం అశ్రద్ధగా వేసినట్లయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తున్నానండి. అంతకుమించి వేరే అయితే కనుక దీంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, చక్కగా రౌండ్గా వచ్చి అక్కడ ఒక చిన్న కొలంలాగా ఉందండి. అక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు ఆ ప్లేస్ వరకు అయితే సేఫేనండి. ఎందుకంటే అది చక్కగా చిన్న చెరువులాగా అట్లా అనిపించిందండి. అది పెద్ద లోతు కూడా ఏమీ లేదు. కాబట్టి హ్యాపీగా పిల్లలతో మనం ఇక్కడైతే స్పెండ్ చేసుకోవచ్చు. ఇంతకు మించి పైకంటే కొంచెం ఆలోచించాలండి. చూస్తున్నారు కదా, ఎటు చూసినా చక్కగా పచ్చదనం అనేది కనబడతా ఉంది.
ఆ వాటర్ సౌండ్ అనేది భలే వినిపిస్తుందండి. ఎందుకంటే ఎటువంటి సౌండ్స్ లేవు కదా, అందువలన కాబోలు ఆ సౌండ్, వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ అయితే చాలా క్లియర్గాను బాగుందండి వినడానికి కూడా. మనం ఏదైనా మాట్లాడుకున్న సౌండ్ కంటే ఈ ఫ్లో సౌండ్ అయితే చాలా బాగా అనిపించిందండి నాకైతే. చూస్తున్నారు కదా, ఫొటోస్ అవి దిగుతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా మారిపోయి వాటర్తో ఆడుకుంటుంటే భలే ఉంటుంది కదండి. మీకు దగ్గరలో అయినా ఇలాంటి ప్లేసెస్ ఉంటే అస్సలు మిస్ అవ్వద్దండి. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా చక్కగా చిల్ అవ్వచ్చండి. ఇది వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ప్లేస్కి అయితే మీరు రండి. ఇది వచ్చేసరికి నర్సీపట్నానికి ఒక 22 కిలోమీటర్స్ల డిస్టెన్స్లోనే ఉంటుందండి. దార్మఠం వాటర్ ఫాల్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఈజీగా వచ్చేయచ్చండి. ఇలాంటి ప్లేసెస్ని చూసినప్పుడు ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అని అనకుండా అయితే ఉండలేమండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కానీ ఇదే ప్రకృతి ఒక్కొక్కసారి చాలా భయానకంగా కూడా ఉంటుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు మనం టీవీల్లోనూ ఫోనుల్లోనూ మొబైల్ ఆన్ చేస్తే చాలు ఇక్కడ వరదలు అక్కడ వరదలు అని చెప్పి అవి అన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఒకానొకప్పుడు భయం కూడా వేస్తుందండి. కానీ ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మన చేతుల్లో కూడా అంతో ఇంతో ఉంది. కాబట్టి మనం తినే ఫుడ్ ఐటమ్స్ అంటే ప్లాస్టిక్ అవన్నీ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకోకుండా మనం చక్కగా ఎక్కడ పడేయాలో అక్కడ డస్ట్బిన్లో పడేసి ప్రకృతిని చాలా మటుకు కాపాడుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది సీజన్ కాదు కాబట్టి ఇలా ఉంది, కానీ మంచి వీకెండ్స్లో కనుక వచ్చినట్లయితే ప్లేస్ అంతా కూడా పర్యాటకులతో నిండుగా ఉంటుందంటండి. అంతేకాకుండా శివరాత్రి టైంలో కింద మనం ఎక్కడైతే ఎండింగ్లో వచ్చామో అక్కడ శివరాత్రి టైంలో అయితే కనుక జనాలు అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారంట. అంటే టెంపుల్ అది ఉంది కాబట్టి దీనికి నియర్లో ఒక విలేజ్ ఏదో ఉందండి. ఆ విలేజ్ నుంచి జనాలు అనేవాళ్ళు అప్పుడు వస్తూ ఉంటారంటండి. ఇప్పుడైతే పెద్ద జనాలు అయితే ఏమీ లేరు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది రైనీ సీజన్లో అయితే ఇప్పుడు చూస్తున్న రాళ్ళు అవి కూడా కనిపించవండి. ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదండి, స్టెప్స్ అవి మనం కిందకి వెళ్ళే వే అండి ఇది. ఆ ప్లేస్ కూడా రైనీ సీజన్లో వాటర్తో నిండిపోయి ఉంటుందంటండి. అంతవరకు వస్తాయి అంటండి వాటర్ ఫ్లో అనేది. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, పిల్లలతో మటుకు జాగ్రత్తగా చూసుకోవాలండి ఇక్కడైతే కనుక. ఈ లొకేషన్ అంతా కూడా మీకు బాగా నచ్చుతుందనే అనుకుంటున్నానండి. విశాఖపట్నానికి ఎవరైనా దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా ఈ ప్లేస్ని మీరు విజిట్ చేయండి. ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ అయితే కొట్టదండి ఈ ప్లేస్. ఎందుకంటే వాటర్ కదండి, వాటర్తో పిల్లలు ఆడుకోవటానికి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారు. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ మీకు దగ్గరలో కూడా ఉన్నట్లయితే తప్పకుండా వీకెండ్స్ కనో లేకపోతే మంత్లీ వన్స్ అనో పిల్లల్ని తీసుకుని వెళ్ళి వస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, కింద వచ్చేసరికి ఈ ప్లేస్ అంతా కూడా ఇలా వాటర్తో ఫిల్ అయ్యిందండి. చెప్పాను కదా, రైనీ సీజన్లో అయితే ఈ ప్లేస్ అంతా కూడా వాటర్తో కవర్ అయిపోయి ఉంటుందంటండి. మనం పైన ఉన్నంత మటుకు ఎక్కడ కూడా ఎండ అనేదే లేదు. చూస్తున్నారు కదా, బయటకు వస్తే ఎండ అనేది ఇక్కడైతే కనిపిస్తుందండి. లోపల చెట్లు అన్నీ కూడా ఉన్నందువలన చక్కగా కవర్ అయిపోయి ఉంటుందండి. నేను చెప్పాను కదండి, టెంపుల్ అనేది ఉంటుందని స్టార్టింగ్లో, ఆ టెంపులేనండి అది. చూస్తున్నారు కదా, చక్కగా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు చాలా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఎటువంటి మనం లైటింగ్ పెట్టుకోకుండా న్యాచురల్గా వచ్చిన లైటింగ్ కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, తెల్లటి మబ్బుల నడుమ నీలి ఆకాశం, ప్రకృతి పచ్చదుప్పటి కప్పుకుందా అన్నట్లుగా ఎటు చూసినా పచ్చదనంతో నిండినటువంటి చెట్లు, వీటి మధ్యన గలగలా పారుతున్న సెలయేటి సవ్వడి. వావ్, సూపర్ లొకేషన్ అని అనకుండా ఉండగలుగుతామా అండి? మరి ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ని మన ఛానల్లో మీరు మరిన్నిటిని చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.